హై ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ టైం గుజరాత్ టైటన్స్ చెన్నై మీద మ్యాచ్ గెలిచింది. శుభ్మన్ గిల్ తన ఇన్స్టాగ్రామ్ లో స్పెషల్ ఫోటోలు అప్లోడ్ చేశాడు. ధనుష్ స్టార్టింగ్ కెరియర్ లో చాలా సన్నగానే ట్రోల్ చేసేవాళ్ళంట. ఆ తర్వాత పులదావన్ అనే మూవీలో తన సిక్స్ ప్యాక్ చూసి వాళ్ళే క్లాప్స్ కొట్టారు. లైఫ్ లో లోస్ అండ్ హైస్ ఆర్ కామన్. మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు యంగ్ కపుల్ వెంట పడడం కాదు, రాష్ట్రంలో జరిగే క్రైముల మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని హైకోర్టు యూపీ పోలీసులకు స్ట్రాంగ్ ఆర్డర్ పాస్ చేసింది. ముంబైలోని ఒక నర్స్ 300 రూపీస్ డ్రెస్ కొనడానికి 1 lakh రూపీస్ లాస్ అయిందంట. ఒక అబ్బాయి చనిపోయాడు, 19 మంది హాస్పిటల్లో ఉన్నాడు. మ్యాటర్ ఏంటంటే దీనికి కారణం ఫుడ్ పాయిజన్ అంట. జార్ఖండ్ లోని ఒక దగ్గర గోల్డ్ కప్ అతనితో ఇలా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఆశు రెడ్డి మ్యారేజ్ ప్రామిసెస్ తో ఒక ఎన్ఆర్ఐ దగ్గర 9.35 crores చీటింగ్ చేసిందంట. ధోని పూర్తిగా ఫిట్ అయినప్పటికీ ఒక యంగ్స్టర్ ప్లేస్ లో తీసుకుని ఆడడానికి తను ఆసక్తి చూపట్లేదంట. అందుకని తను మ్యాచెస్ ఆడట్లేదని క్రికెట్ వర్గాలు చెప్తున్నారు. సాయి పల్లవి యాక్ట్ చేస్తున్నటువంటి మూవీ ఏక్ దిన్. ఈ మూవీ May 1st రిలీజ్ అవుతుంది. ఇది ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అవుతుంది ప్రస్తుతానికి. థియేటర్ స్టేటస్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సల్మాన్ ఖాన్ అండ్ రాజమౌండ్రి కాంబినేషన్ మూవీ రాబోతున్నట్లు టాక్ నడుస్తుంది. రాజమౌండ్రి అంటే సమంత వాళ్ళ న్యూ హస్బెండ్.